తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరిస్తే సినిమా వాళ్లకు కష్టాలు ఉండవని పోసాని కృష్ణమురళి అన్నారు. హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు ఇస్తే విశాఖలో స్టూడియోలు ఎందుకని ప్రశ్నించారు. కీలక కామెంట్లు చేశారు. ఇక తెలుగు సినిమా నటుల పరిస్థితి అయోమయంగా ఉందని, ఏపీలో ఉండాలో తెలంగాణలో ఉండాలని తెలియక తికమకలో ఉన్నారని చెప్పారు. ఇక సీఎం కేసీఆర్ అంగీకరిస్తే నటులు అయోమయ పరిస్థితికి తెరపడుతుందని, సినీ ఇండస్ట్రీ కోసం సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారని పోసాని తెలిపారు. ఏపీలో సినిమా షూటింగ్ ఉచితంగా చేసుకునే అవకాశం ఉందని, సినిమా స్టూడియోలు కడితే సహకరిస్తామని కూడా సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదేం లేదు కాబట్టి ఆయన సిన్సియర్గా చెప్పాడు. కాబట్టి ఒక షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మన పుష్ప చేశారు, కమల్ హాసన్ చేశారు, వేరే వాళ్ళు చాలా మంది సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన డబ్బులు తీసుకోవట్లా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు ఎవరన్నా వైజాగ్ వచ్చి ఆడ మీరు చేస్తానంటే పెద్ద పెద్ద స్టూడియోలు కడతానన్నా అంత స్థలం ఇస్తా, అక్కడే మీరు సిటీలో ఉంటానన్నా ఇళ్ల స్థలం ఇస్తా, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇది కాదు అదంటారా అది ఇదంటారా ఈ పిలిచి అయినా నేను ఎన్ని చేస్తా అని స్వయంగా అందరి ముందు చెప్పారు ఆయన ఒకసారి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏవైనా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% చేస్తాయి. మీ సాక్షిగానే మీకు చెప్పకుండా చూసేది ఏం లేదు కాబట్టి ఆయన సిన్సియర్గా చెప్పాడు. కాబట్టి ఒక ఏంటంటే చిన్న పిట్టి ఏంటంటే, ఇది తెలుగు రాష్ట్రమే అది తెలుగు రాష్ట్రమే. ఇక్కడ 40 ఉంటే అక్కడ 40% ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ రావాలనుకో, ఇది తెలుగు రాష్ట్రం కదా, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, మీరేమో మహారాష్ట్ర వెళ్తున్నారా అంటే, అక్కడ సినిమా తెలుగు సినిమా ఆడాలి, ఇక్కడ తెలుగు సినిమా ఆడాలి. పాపం నిజంగా మా తెలుగు పరిశ్రమకి చాలా పెద్ద కటింగ్ ఫిట్టింగ్ అయిపోయింది. అటు వెళ్ళామనుకో, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఉండవా, ఈ స్థలాలు మీకు ఇచ్చాం కదా, ఇక్కడే ఉండాం అనుకో, ఆంధ్రప్రదేశ్లో ఏమై రారా ఇక్కడ నేను ఇచ్చినా కానీ అది ఎవరు నిర్ణయించాలో దేవుడికే తెలియట్లా. అప్పుడు నేనే ఉందాకున్నా సీఎం కేసీఆర్